శ్రీకృష్ణ భగవానుని ఉనికి కానీ భాగ్యదేవత అయిన లక్ష్మి యొక్క ఉనికి కానీ లేకుండెను. అందుచే వారు యుద్ధమున పరాజయం పొందుదరనుట ముందే నిశ్చయింపబడెను. అది శంఖధనులచే నొసంగబడిన సందేశము. ఈ లాస్ట్ 3 లైన్లు ఇంకోటి ఏం చెప్పారు, కృష్ణుడి యొక్క ప్రభావం కౌరవుల వైపు లేదు కాబట్టి లక్ష్మీదేవి యొక్క ప్రభావం కూడా ఉండదు అని చెప్పారు. అంటే మామూలుగా అయితే సంపదలు కొంతకాలం పాండవుల కంటే కౌరవుల దగ్గర ఎక్కువ ఉన్నాయి. సంపదలు వేరు, లక్ష్మీ అనుగ్రహం అంటే ఓన్లీ సంపదే కాదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. లాస్ట్ వరకు అనుగ్రహం కలిగించి మంచి స్థాయిలో పెంపించడమే లక్ష్మీదేవి అనుగ్రహం, ఓన్లీ డబ్బని కాకుండా. అది 15వ శ్లోకం తాత్పర్యం.